ఈ రోజు మన వాక్య విషయము కన్నీటి ప్రార్థన ఎందుకు చేయాలి, లేదా కన్నీటి ప్రార్థన వల్ల మనకు దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు. అసలు కన్నీరు కార్చకపోతే దేవుడు సహాయం చేయడా? తప్పకుండా కన్నీరు కార్చాలా అని చెప్పి మనం కొన్నిసార్లు ఆలోచించేస్తాం. దేవుణ్ణి మనము ఏదైనా ఒక పట్టుదలగా అడిగేటప్పుడు మనము మన యొక్క ఆ అవసరత యొక్క తీవ్రత ఎంతగా ఉందో అది దేవుడికి తెలియచెప్పాలంటే అది మన కన్నీరు విడుచుట ద్వారా దేవుడికి అర్థమవుతుంది. ఏమో తెలుసా, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు నా బిడ్డ అంటే మన యొక్క అవసరత ఎంతో తీవ్రతగా ఉంది, ఎంతో లోతైనదై ఉందని చెప్పి దేవుని సహాయం చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బైబిల్లో ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాం. అక్కడ పేరు ఏమిటంటే హిజ్కియా. మనందరూ తెలిసిందే కదా. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో కనపడతాడు హిజ్కియా. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనం చదువుతాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడకు తిప్పుకొని, యెహోవా యథార్థభూతుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోవమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా దైవసేనలో నుండి అవతలకు వెళ్ళక ముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. బాగుంటుంది వాక్యం. చూడండి, ఇక్కడ హిజ్కియాకి ఒక సమస్య వచ్చింది. అదేంటంటే రోగం. అది ఎలాంటి రోగం అంటే అలాంటిది కాదు, కానీ మరణకరమైనటువంటి రోగం. ఈ మరణకరమైన రోగం అంటే తెలుసా, అతనికి వచ్చినటువంటి ఆ రోగం వలన ఇక అతను చనిపోబోతాడు అనమాట. ఇక అతను చనిపోయే సిచ్యువేషన్ లో వెళ్ళిపోతున్నాడు. అయితే దేవుడు మరి యెషయా ప్రవక్తను పంపించి హిజ్కియా దగ్గరికి, నీవు చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి ఒక మెసేజ్ లేదా ఒక సమాచారం పంపడం జరిగింది. వెంటనే హిజ్కియా మరి ఏం చేసినటువంటి అయితే చనిపోబోతున్నాను, ఇంకా చచ్చిపోతాను, నాకు జీవితం లేదు అనుకున్న హిజ్కియా కన్నీటి ప్రార్థన చేయడం ద్వారా, దేవుడి దగ్గర వినమ్రతతో వేడుకునే ద్వారా దేవుడు ఆ ప్రార్థన విని తనకి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తాడండి. 15 సంవత్సరాలు. ఎంత గొప్ప అద్భుతమైన విషయం కదండి. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయడానికి ఒక వ్యక్తి ఏం తెలుసా, లేదా ఒక బలమైనటువంటి కారణము నీవు కన్నీటి ప్రార్థన చేయడం. మన పిల్లలు చూడండి, అమ్మ నాకు వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురా స్నాక్స్ తినడానికి అని అన్నప్పుడు మనం ఏదైనా మనకు ఇష్టమైంది, ఇది బాగుంటది అని తీసుకెళ్తాం. అదే పిల్లలు స్పెసిఫిక్ గా ఏదైనా అడిగారు అనుకోండి, అది వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది అనుకోండి, మనం ఏం చేస్తాం, నా బిడ్డ ఖచ్చితంగా ఇది పేరు పెట్టి అడిగింది, ఇది కావాలని అడిగిందని దాన్నే వెక్కి తీసుకొస్తుంటదండి మనం. ఎందుకంటే వారి పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమ అలాంటిది, కన్న ప్రేమ అలా ఉంటుంది. అలాంటి దేవుడు కూడా మన కన్న తండ్రి, తన రక్తంలో కొన్న తండ్రి, అన్ని రకాలుగా మనకు పరమ తండ్రి. మనము కూడా ప్రత్యేకంగా పట్టుదల కలిగి నిశ్చయముగా నా జీవితంలో ఇది చెయ్యి ప్రభా అని నువ్వు వివరణాత్మకంగా దేవునికి నువ్వు వివరించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నా జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడు తప్పకుండా నీ కన్నీటిని తుడిచి నేను జీవితాన్ని, నా జీవితాన్ని బాగు చేసి మనకు మహిమను తెచ్చుకుంటాడు. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించిన ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యములు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మరి మేము దేవుని యొక్క పరిచర్యలో దేవుని సువార్తను, దేవుని మాటను కనీసం ఒక్కరికైనా అందచేయాలి. ఒక్కరైనా ఈ వాక్యాన్ని విని తమ జీవితాల్లో ఈ వాక్యాన్ని అన్వయించుకొని ప్రభువుకి దగ్గర అవ్వాలని
మేము చేస్తున్నటువంటి ఈ చిన్ని ప్రయత్నంలో మీరు మాకు సహకరించి మరి ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరొక ఉద్దేశంతో కాదు కానీ దేవుని బిడ్డలారా, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే సేవకులను దేవుడు ఏర్పరచుకుంటే తన మాటలను తన బిడ్డలకు తెలియపరచడానికి. కాబట్టి ఏ సేవకుని ద్వారా ఏ సేవకురాని ద్వారా ఏ మాట ఎవరికి తాకాలని దేవుడు నిశ్చయిస్తాడో మనకు తెలియదు. కాబట్టి దయచేసి మరో రకంగా అర్థం చేసుకుంటున్నా ఈ యొక్క సువార్త పరిచర్యలో, ఈ వాక్య పరిచర్యలో మీరు మాకు సహకరించవలసిందిగా ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం. తప్పకుండా మీరు మాకు సహకరిస్తారని నమ్ముతూ మిమ్మల్ని అందరినీ దేవుని పేరట దీవిస్తున్నాం. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. వందనాలు.